సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసెల్ తెలుగు ఛానల్. సో గైస్, నిజంగా బటిస్టా ఓడిపించేశారు ఆ రోమన్ రైన్స్కి యూట్యూబ్ వీడియోస్ వ్యూస్లో. అండ్ రోమన్ రైన్స్కి మళ్ళీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ హేట్ చేస్తారా, బూ చేస్తారా? ముందు ఎలా చేస్తుండే రోమన్ రైన్స్కి వాళ్ళు చూసి హేట్ చేస్తుండే కదా. సో సేమ్ అలాగే మళ్ళీ హేట్ చేస్తారా, బూ చేస్తారా అనేది ఈ వీడియో టాపిక్స్. సో ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్. సో అందుకని ఈ వీడియోని మొత్తం చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం బటిస్టా అండ్ రోమన్ రైన్స్ గురించి. ఎందుకంటే గైస్, మీరు నా కామెంట్స్లో అడిగినారు, అన్న నిజంగా బటిస్టా రోమన్ రైన్స్కి ఓడిపించేశారు యూట్యూబ్ వీడియోస్ వ్యూస్లో. సో చూడండి గైస్, రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ అవుతున్నారని డబ్ల్యూడబ్ల్యూ చైర్మన్ విన్స్ మెక్మ్యాన్ ముందే ట్విట్టర్లో ఇన్ఫార్మ్ చేశారు అందరికీ. ఈ వరల్డ్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో రోమన్ రైన్స్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది రోమన్ రైన్స్ ఈ వారం వస్తున్నారు రావులో అని. సో అందుకని అందరు లైవ్ టీవీలో చూశారు రోమన్ రైన్స్ రిటర్న్ కావడం, రావడం అందరు లైవ్ చూశారు. అండ్ బటిస్టా రిటర్న్ సడన్గా అయినారు, అంటే షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఉండే బటిస్టా రిటర్న్ కావడం. సో అందుకనే బటిస్టా వీడియోకి వ్యూస్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఎవరికి తెలియదు బటిస్టా రిటర్న్ అవుతున్నారని. అండ్ రోమన్ రైన్స్ రిటర్న్ అవుతున్నారని ఆల్రెడీ మొత్తం వరల్డ్కి తెలుసు. సో అందుకనే బటిస్టాకి కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అండ్ రోమన్ రైన్స్కి తక్కువ వచ్చినాయి. సో ఒకవేళ రోమన్ రైన్స్ సడన్గా రిటర్న్ చేస్తే, సడన్గా సర్ప్రైజింగ్గా రిటర్న్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూలో రోమన్ రైన్స్ వీడియోకి వ్యూస్ చాలా ఎక్కువ వస్తుండే. సో గైస్, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఎందుకు బటిస్టా వీడియోకి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అండ్ రోమన్ రైన్స్ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినాయో. అయినా గైస్, ఇంత చిన్న దానికి టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది కామన్, ఏ ఫీల్డ్ అయినా కాంపిటీషన్ ఉంటుంది. సో అందుకనే ఇంత చిన్న విషయాలు మనం పట్టించుకోవద్దు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఈ వీడియో సెకండ్ టాపిక్. అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్ని మళ్ళీ హేట్ చేస్తారా, బూ చేస్తారా అనేది ఈ వీడియో సెకండ్ టాపిక్. గైస్, రోమన్ రైన్స్ లుకిమియా ఏముందో అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్ చాలా హేట్ చేస్తుండే. ఎప్పుడు రోమన్ రైన్స్ వచ్చినా ఫైట్ చేసినా రోమన్ రైన్స్ చూసి అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా హేట్ చేస్తుండే, బూ చేస్తుండే. ఆల్రెడీ రోమన్ రైన్స్ యూనివర్సల్ ఛాంపియన్ ఉండే, అయినా రోమన్ రైన్స్కి చాలా హేట్ దొరుకుతుండే. కానీ గైస్, రోమన్ రైన్స్ లుకిమియా అనౌన్స్మెంట్ చేసినాక ఆఫ్టర్ 4 months రోమన్ రైన్స్ మళ్ళీ ఇప్పుడు రిటర్న్ చేసినాక రోమన్ రైన్స్కి ఈ వారం రాలో చాలా మంచి పాప్ దొరికింది, చాలా మంచి చీర్ దొరికింది. అక్కడ 10,000 క్రౌడ్ ఉండే, 10,000 పీపుల్స్ రోమన్ రైన్స్ చూసి చాలా హ్యాపీ అయినారు. కానీ అయినా డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం టెన్షన్ ఉంది గైస్. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి రోమన్ రైన్స్కి చూసి బూ చేసి అలవాటు అయిపోయింది. అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్కి లైక్ చేస్తారు, కానీ వాళ్ళకి ఒక అలవాటు అనేది అయిపోయింది. రోమన్ రైన్స్ రాగానే రోమన్ రైన్స్ చూసి బూ చేయడం, హేట్ చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం టెన్షన్ తీసుకుంటుంది ఈ విషయంలో. సో గైస్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఆలోచిస్తుంది అంటే రోమన్ రైన్స్కి చాలా చూసి బుక్ చేస్తారంట డబ్ల్యూడబ్ల్యూఈ, అంటే చాలా ఆలోచించి బుక్ చేస్తారంట. ఒక చిన్న స్టెప్ రోమన్ రైన్స్తో చాలా చూసి వేపిస్తారంట. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా తర్వాత రోమన్ రైన్స్ చూసి హ్యాపీ అయినారు, రోమన్ రైన్స్ చూసి పాప్ ఇచ్చారు, చీర్ ఇచ్చారు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ ప్రతి ఒక్క స్టెప్ చూసేస్తారంట రోమన్ రైన్స్ విషయంలో. సో గైస్, ఇది చాలా మంచిదే మనకి. ఎందుకంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అన్నప్పుడు, రోమన్ రైన్స్ అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్ చూసి హ్యాపీగా ఉంటే చీర్ వేస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రైన్స్ వస్తున్నారు అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్ రాగానే రోమన్ రైన్స్ చూసి చీర్ చేస్తుందా, బూ చేస్తుందా అనేది మనకి నెక్స్ట్ వీక్ క్లియర్గా తెలిసిపోతుంది. సో గైస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఈ వీడియోని మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.